అమెరికా సుంకాల వల్ల మన ఇండియా నుండి ఎగుమతులు చెయ్యలేక ఆ సుంకాలు కట్టలేక వేల కోట్లు నష్టపోతున్నాము. అందుకే తెలంగాణ పాట పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ మచ్చల్ల నక్సలైట్ వెంకటరెడ్డి ఏమంటాడంటే, మన ఇష్టాలతో ప్రమేయం లేకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపంలో ఆర్థిక సంక్షోభం ముంచుకొచ్చింది. 25% సుంకాలు విధించగా మరో 25% సుంకాలు వడ్డించబోతున్నట్టు 8వ తేదీన ప్రకటించారు. ఇది మరో 20 రోజుల్లో అమల్లోకి రానుంది. ఈ పెంపు ఇక్కడితో ఆగుతుందా లేక ఆయన గతంలో హెచ్చరించిన విధంగా 250% వరకు పెరుగుతుందా అనేది చూడాలి. ట్రంప్ నిర్ణయం వల్ల మన దేశం నుంచి అమెరికాకు వెళ్ళే 8,500 కోట్ల డాలర్ల రూపాయలు 7.1 లక్షల కోట్లు ఎగుమతులు ఒడిదుడుకుల్లో పడ్డాయి. ఎగుమతి ఆధారిత రంగాలు తెలంగాణ వంటి రాష్ట్రాలు ఈ పరిస్థితులను ఎలా అధిగమించగలవన్నది పరిశీలించాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రజలందరికీ పక్కా పాట పార్టీ చట్టం కల్పిస్తుంది. చట్టం కల్పించి నెలకు 30,000 జీతం ఇచ్చి పని ఉన్నా లేకున్నా నెలకు 30,000 జీతం ఇస్తూ పని దొరికేంత వరకు ఇస్తూనే ఉంటాము. ఏ ఒక్కరిని ఖాళీగా ఉంచము. 25 ఏళ్ళు వచ్చే వరకు అందరికీ ఫెయిల్ అనేది లేకుండా చదివిస్తాము. చదువుకున్నాక అందరూ పూర్తిగా చైతన్యవంతులు అయిపోతారు. అప్పుడు మంత్రాలు తంత్రాలు మూఢనమ్మకాలు నమ్మము కాక నమ్మము. పాట పార్టీకే మీ ఓటు, పాట పార్టీకే మీ ఓటు, పాట పార్టీకే మీ ఓటు.